ప్రాగ్దత్తో విష్ణునా చక్రం. శ్రీ మహావిష్ణువు అంబరీషుని భక్తికి మెచ్చి తన సుదర్శనమనే పేరు కలిగినటువంటి చక్రాన్ని అంబరీషుడికి బహుమతిగా ఇస్తూ, నీకెప్పుడైనా శత్రువుల వల్ల బాధ కలిగితే ఈ చక్రాన్ని ప్రయోగించవయ్యా, ప్రయోగించావు ఎందుకు అని నేను అడగను, నీకు కష్టం అనిపించినప్పుడు ప్రయోగించుకో అని అక్కడ ఇచ్చేసి వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు అంబరీషుడికి. ఆ చక్రం కూడా తన దగ్గరే ఉంది. ఉన్నప్పుడు ఈయన ఏం చేయొచ్చు? వెంటనే చక్రాన్ని పంపొచ్చుగా. ఏమీ చేయలే. మహావిష్ణువే రక్షించాలి, నాకేం అవసరం లేదు. అది కూడా ఆయనే. స్థితి మించిందో శృతి మించిందో, నేను తప్పు చేశానో అది నేను నిర్ణయించను అని భార్యతో సహా తాను అలాగే నమస్కరిస్తూ ఉండిపోతే, ఆ కృత్య అనేటటువంటి రాక్షసి మీదికి వస్తూ ఉంటే ఆ విష్ణు చక్రం తనంత తానే అతని వెంట వెళ్ళింది, దుర్వాసుని వెంట. ముందు కృత్య అనే రాక్షసిని చంపింది, దాని తల తరిగేసిన తర్వాత దుర్వాసుని వెంటబడింది ఆ చక్రం. చిత్రం ఆలోచించండి. విష్ణువు కంటే విష్ణు నామశక్తి ఎంత గొప్పదనేది ఇక్కడ అర్థమవుతుంది భాగవత కథ. ఆ దుర్వాసునిక పరిగెత్తాడు. వెనక నుంచి విష్ణు చక్రం వస్తూ ఉంటే ఇదేమిటా ఇలా వస్తుందని పరిగెత్తడం ప్రారంభించాడు. మొత్తం దేవలోకంలో ఉండే అందరు దేవతల్ని దర్శించి అందరూ కూడా అంబరీషుని పాదాల మీదే పడంటే వచ్చి అంబరీషుని పాదాల మీద పడబోతే అపచారం. మహర్షులైనటువంటి మీరు ఇలా చేయడం సరైన విధానం కాదు అని వెనక్కి తప్పుకున్నాడు. అప్పుడు చక్రం అక్కడ ఆగిపోయింది. గమనించుకు చూడాలి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం తన అదుపులో ఉన్నటువంటి, మహావిష్ణువు చేత చక్రాన్ని బహూకరింప చేసుకునేంతటి స్థాయిలో తపస్సు చేసినటువంటి ఏ అంబరీషుడున్నాడో ఆయన అణిగిమణిగే ఉన్నాడు. ఏమీ లేనటువంటి, ఏ ఆధారము లేని, ఏ శక్తి లేని దుర్వాసోముని ఎగిరెగిరి పడుతున్నాడు. అందుకే తెలుగులో సామెత ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అని. ఎంత గొప్ప మాటో చూడండి. చిన్నప్పుడు రోజుల్లో పిల్లలకి ఇలాంటి కథలని కానీ పురాణానికి సంబంధించిన వాటిని చెప్తే మనకి శక్తి లేదు కాబట్టి మౌనంగా ఉండాలని, మనం ధర్మబద్ధతనే ఆచరిస్తూ ఉండాలని, ఎగిరెగిరి పడడం ఏమాత్రం సరికాదని ఆ ఆలోచన చిన్నప్పుడే వాళ్ళకి బుద్ధిలో పడిపోతుంది. మొక్కగా ఉన్నటువంటి దశలో వాళ్ళకి ఆలోచన పడితే మానుగా ఉన్నప్పుడు వేరే విధమైన ఆలోచనల్ని చేయరు. ప్రతిదానికి నేను దౌర్జన్యంగా వెడతానని ఆలోచించేటటువంటి వాడే నిజమైన మూర్ఖుడు అంటే. అంచేత పురాణ కథ వల్ల జీవితాన్ని ఎలా నడుపుకోవాలనే విషయం తెలుస్తుంది. ఆ ద్వాదశి తిథి రోజున ఈ మొత్తం సంఘటన అంతా జరిగాక దుర్వాసుడు తప్పైందని వేడుకున్న తరువాత అయా కూర్చుంటారా అని కాళ్ళు గడిగి ఆయన అలా కూర్చున్న తర్వాత ఆచమనాన్ని ఆయనకి ఏర్పాటు చేసి ప్రదక్షిణాన్ని చేసి మమ్మల్ని మన్నించండి అన్నాడు అంబరీషుడు భార్యతో సహా. ఎందుకని? తమకి శ్రీ మహావిష్ణువు అండ ఉన్నప్పటికీ కూడా మౌనంగానే ఉండి ఆ వినయ విధేయతల్ని చూపిస్తూ, మీలాంటి వాళ్ళని ఏదైనా పొరపాటు కానీ చేసి ఉంటే మన్నించండి అన్నాడు. అది సహజంగా పుట్టుకతో వచ్చిన సంస్కారం కాబట్టి. వెంటనే దుర్వాసుడు భోజనాన్ని ముగించుకుని సంతోషకరంగా అంబరీషుడికి భార్యతో సహా ఉన్నటువంటి వానికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం అంతా జరిగినటువంటిది క్షీర అబ్ధి ద్వాదశి రోజున. ఈ కథని ఈరోజు చెప్పుకు తీరాలంటుంది కార్తీక పురాణం. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, క్షీర అబ్ధి ద్వాదశి ఏ పాలసముద్రం అని అనుకుంటున్నామో మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఉత్పత్తి అయినటువంటిది ఆ అబ్ధి నుంచే, సముద్రం నుండే. ఏ చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడో, శంకరుని తల మీద ఆభరణంగా ఉన్నాడో ఆ చంద్రుడు పుట్టింది ఈ అబ్ధి నుండే. అంతేకాదు, లోకానికంతటికీ అడిగిన వెంటనే కామములను కోర్కెలని ఇయ్యగలిగిన ధేనువు, ఏ ధేనువైతే ఉందో గోవు, లోకంలో తన సంతానమైన ఏ గోవుని సేవించినప్పటికీ కోరికల్ని తీర్చగలనని చెప్పగలిగిన గో జాతికి మూలమైన కామధేనువు పుట్టింది ఇదిగో ఈ అబ్ధి నుండే. ఏమాత్రపు
చుక్కనైనా సరే స్వీకరించినా సరే మృతి లేకుండా అంటే మరణం లేకుండా చేయగలిగిన ఆ మృతమనే పేరు కలిగిన అమోఘమైన ద్రవం పుట్టింది కూడా ఈ క్షీర అబ్ధి నుండే. లోకంలో అందరికీ ఆమయాలు అంటే ఏ విధమైనటువంటి వ్యాధులు లేకుండా చేయగలిగిన, ఒకవేళ వ్యాధి కాని వచ్చినట్టయితే చికిత్స చేయగలిగిన శక్తివంతుడైన ధన్వంతరి విష్ణు యొక్క అవతార రూపంగా పుట్టింది కూడా ఈ అబ్ధి నుండే. కల్పవృక్షం అనే పేరిట అన్ని విధాలైనటువంటి కోరికల్ని ఇయ్యగలిగిన స్థాయి అంటే ఇప్పించుకోగలిగిన స్థాయి వ్యక్తికి కానీ ఉన్నట్లయితే వాడికి ఆ విధంగా వరాలని ఇచ్చే కల్పవృక్షం కూడా పుట్టింది ఈ క్షీర అబ్ధి నుండే. కాబట్టి క్షీరాబ్ధి ద్వాదశి పూజని చేసే సందర్భంలో ఆ కనిపించేటటువంటి ఉసిరిక కొమ్మలో శ్రీ మహావిష్ణువు ఉన్నట్టుగా భావించుకుని ఆ మహావిష్ణువు శేషశయ్య మీద పరున్నాడని ఆలోచించి పాదాలని స్వయంగా ఒత్తుతూ లక్ష్మి ఉన్నదని భావించి పెద్దవైనటువంటి ఆ పాము యొక్క పడగల క్రింద ఆయన నిద్రిస్తూ అప్పుడే మేల్కొన్నటువంటి తీరుని గమనించి మొత్తం దేవతలతో సహా సిద్ధ సాధ్య యక్ష కిన్నర కింపురుష విహంగ నాగ గణం అంతా కూడా ఆయనకి నమస్కరిస్తున్నారనే ఊహని కాని బుద్ధిలో పెట్టుకున్నట్టయితే అది నిజమైన క్షీర అబ్ధి ద్వాదశి ఉత్సవాన్ని మనం చేసుకుంటున్నట్టు.